భారతీయుల జీవితంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకం. పుట్టినరోజు నుంచి పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ వేడుకల వరకు బంగారం ఒక సంప్రదాయం. చాలా కుటుంబాలకు అది భద్రత, పెట్టుబడి, గౌరవానికి ప్రతీక. కానీ ఇప్పుడు అదే బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అసాధారణమైన పిలుపునిచ్చారు. ఏడాది పాటు పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరారు. అసలు మోదీ ఎందుకు ఈ విజ్ఞప్తి చేశారు? బంగారం కొనుగోళ్లు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయి? వాచ్ ది స్టోరీ. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటి. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది ఒక భావోద్వేగం. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం కొనడం అనేది సంప్రదాయంగా మారిపోయింది. దేశంలో ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగంలోకి వస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే భారత్లో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. దేశీయంగా కేవలం 1 నుంచి 2 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అంటే దేశ అవసరాల్లో 90% పైగా బంగారం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ దిగుమతులన్నింటికీ అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే భారతదేశం బంగారం దిగుమతి కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు దిగుమతుల కోసం కూడా భారత్కు భారీగా డాలర్లు అవసరమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం దిగుమతులు కూడా అదే స్థాయిలో కొనసాగితే విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదముందని కేంద్రం భావిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతుల బిల్లు $72 బిలియన్ చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 24% పెరుగుదల. దేశ మొత్తం దిగుమతుల్లో దాదాపు 9% వాటా బంగారానిదే కావటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం చమురు, బంగారం రెండింటికి ఒకే సమస్య ఉంది. అవి రెండు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. కానీ చమురు రవాణా, విద్యుత్, పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలకు అవసరం. బంగారం మాత్రం ప్రధానంగా వ్యక్తిగత వినియోగం, పొదుపు, ఆభరణాల కోసమే ఉపయోగపడుతుంది. అంటే బంగారం దిగుమతుల వల్ల దేశానికి నేరుగా ఉత్పాదక ప్రయోజనం పెద్దగా ఉండదు. కానీ విదేశీ కరెన్సీ మాత్రం భారీగా బయటకు వెళ్తుంది. ఇలాగే డాలర్ల ఖర్చు పెరిగిపోతే కరెన్సీ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా రూపాయి విలువ బలహీనపడుతుంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది. చమురు, ఎలక్ట్రానిక్స్, ఎరువులు, ఇతర దిగుమతి వస్తువుల ధరలు పెరిగే ప్రమాదముంటుంది. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముంది. సాధారణ ప్రజలపై జీవన వ్యయభారం పెరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో ప్రజలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి మరింతగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది ప్రభుత్వానికి మరో ఆందోళనగా మారింది. గతంలో కూడా భారత ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగినప్పుడు కేంద్రం బంగారం దిగుమతులపై సుంకాలు పెంచింది. దిగుమతుల నియంత్రణ చర్యలు తీసుకుంది. అలాగే సావరెన్ గోల్డ్ బాండ్స్ వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించింది. ఇప్పుడు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు కూడా అదే దిశగా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. అంటే ఒకవైపు మనకు వచ్చే డాలర్స్ ఏమో తగ్గబోతున్నాయి, మనం ఖర్చు పెట్టబోయే ఇంపోర్ట్స్ రేటు పెరగబోతున్నాయి. అందుకని రూపీ ఈ ఒక్క సంవత్సరంలో లాస్ట్ 1 year నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకుంటే 85 రూపీస్ దగ్గర నుంచి 95 రూపీస్కి అంటే 10 రూపీస్ డ్రాప్ అయిందండి. అంటే 12% లిటరల్లీ. అంటే రూపీ 12% లాస్ అయింది దాని వాల్యూని. అదే టైంలో క్రూడ్ పెరుగుతుంది అండ్ గోల్డ్ పెరుగుతుంది, అన్ని కమోడిటీస్ రేట్లు పెరుగుతున్నాయి. అందుకని వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ బాగా నడుస్తుంది కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకొని పొదుపుగా ఉండటం వల్ల ఫారిన్ రిజర్వ్ సేవ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మోడీ గారు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఇక ఇప్పటికే బంగారం దిగుమతుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. జనవరిలో దాదాపు 100 టన్నులుగా ఉన్న దిగుమతులు ఫిబ్రవరిలో 65 టన్నులకు తగ్గాయి. మార్చిలో అవి మరింతగా పడిపోయి 20 నుంచి 22 టన్నుల మధ్యకు చేరాయి. ఏప్రిల్లో కేవలం 15 టన్నుల దిగుమతులే నమోదయ్యాయని అంచనా. కరోనా కాలం తర్వాత ఇది అత్యల్ప స్థాయిగా చెబుతున్నారు. అధిక బంగారం ధరలు, అంతర్జాతీయ సరఫరా సమస్యలు, గ్లోబల్ అనిశ్చితి అన్నీ కలిసి ఈ తగ్గుదలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అయితే భారతీయుల భావోద్వేగాలతో బలంగా ముడిపడిన బంగారం కొనుగోళ్లను తగ్గించడం అంత సులభం కాదని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కుటుంబాలు బంగారాన్ని భవిష్యత్ భద్రతగా చూస్తాయి. ముఖ్యంగా మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాల్లో బంగారం ఒక ఆర్థిక భరోసాగా భావిస్తారు.
అయినా ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజలు కొంత సహకరించాలని కేంద్రం కోరుతోంది. బంగారు కూడా రేటు విపరీతంగా పెరిగింది. ఇటువంటి సమయంలో మనం చేసేటువంటి కొనుగోళ్ల వల్ల మనం డాలర్స్ ఎక్కువగా కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది మన విదేశీ మారక నిల్వలు తగ్గిస్తుంది. కాబట్టి బంగారాన్ని కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు వాయిదా వేసుకోమని ఆయన చేశారు. సో పూర్తిగా అవాయిడ్ చేయలేకపోయినా ఎంతో కొంత కొనుగోళ్లు తగ్గించగలిగితే పౌరులుగా మన బాధ్యత మనం నిర్వర్తించినట్టు ఉంటుంది. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేశ ఆర్థిక అభివృద్ధి కోసం మనం ఇటువంటి నిర్ణయాలకు మద్దతు తెలపాల్సినటువంటి అవసరం. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ సంప్రదాయాలతో ముడిపడిన బంగారం కొనుగోళ్లపై ప్రధానమంత్రి చేసిన ఈ పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆర్థిక సంక్షోభ సమయంలో దేశ ప్రయోజనాల కోసం ప్రజలు తమ అలవాట్లను మార్చుకుంటారా, లేక బంగారం మీద భారతీయుల ప్రేమ అలాగే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.